హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు రోడెన్స్ హాబీస్ ఛానల్ అండి. చిలికి గాలివాన అయిందనడానికి ఇదే ఎగ్జాంపుల్ అండి. ఏదో నా హాబీని ఒక హ్యామ్స్టర్ 2 హ్యామ్స్టర్తో మొదలు పెడితే అది కాస్త ఇంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గర వచ్చి ఒక 30 బ్రీడింగ్ సెటప్స్ ఉన్నాయి. సో ఇది ఎంత ఏమంటారు, పిచ్చి అంటారండి ఇది యాక్చువల్గా. వాట్సాప్ అది లేనప్పుడు, అంటే బిఫోర్ వాట్సాప్ అనమాట చెప్పాల్సి వస్తే, నేను ఒక్కడిని పిచ్చోన్నేమో, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరేమో అనుకునేవాడిని. సో ఏంటంటే ఎక్కడ చూసినా ఏ చిన్న అనిమల్ దొరికినా దాన్ని పెట్లాగా తీసుకొచ్చి పెంచుకునేవాడిని చిన్నప్పుడు. కాలువలంట పోయి ఫిషెస్ని పట్టుకోవడము, తర్వాత తొండల్ని రెస్క్యూ చేయడము, ఇంకా ఊర పిచ్చుకలు ఉంటాయి కదండి, వాటి పిల్లలు కింద పడిపోతే వాటిని రెస్క్యూ చేసి హ్యాండ్ ఫీడింగ్ చేయడము. సో అలా చేసేవాడిని. సో అది అలా చిన్నగా ఏమైందంటే, అంటే నేను ఒక్కనేమో ఇలా డిఫరెంట్గా ఉంటాను, ఎవరు ఉండరేమో అని డౌట్ వచ్చేదనమాట. సో కాకపోతే ఏంటంటే వాట్సాప్ వచ్చిన తర్వాత అర్థమైంది, అంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నా చుట్టుపక్కలే అని అప్పుడు అర్థమైంది. అది కాస్త వాట్సాప్ నుండి యూట్యూబ్ ఎప్పుడైతే వచ్చిందో, యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలు పెట్టామండి. ఇంతకుముందు మన దగ్గర ఒక ఛానల్ ఉండేది, పెట్ లవర్ తెలుగు అని. సో ఆ ఛానల్ ఇప్పుడు లేదు. సో ఆ ఛానల్ మనకేంటంటే చాలామంది ఫ్రెండ్స్ని, లైక్ ఫ్రెండ్స్ అనే కాదండి, వాళ్ళని చెప్పుకోవచ్చు, ఇంకా అంటే లైక్ బ్రదర్ని సిస్టర్ లాగా చెప్పుకోవచ్చు. సో అట్లాంటి వాళ్ళు నాకు చాలా ఇచ్చింది యూట్యూబ్. సో ఏంటంటే నాకు తెలిసినంతలో నా ఫ్రెండ్స్ అని అలా వచ్చిన వాళ్ళు, అంటే ఈ హాబీలో నాకు ఫస్ట్ అన్న అని పరిచయం అయ్యి, తర్వాత వాళ్ళు నిజంగా నా తమ్ముడేమో నా అన్నేమో అలా ఫీల్ అయ్యేలాగా చేసింది అనమాట. సో ఇప్పుడు కూడా వాళ్ళు స్టిల్ కంటిన్యూగా ఉన్నారు నాకు. సో మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది నాకు యూట్యూబ్. సో దాంతోపాటు ఏంటంటే నా హాబీని కూడా పరాకాష్ఠకు చేర్చేసింది. సో ఇది ఇక్కడ ఆగదు, నాకు తెలిసి ఈ విషయం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడేంటంటే నేను మాత్రం పెట్టుకోవడం కాకుండా నాలాంటి వాళ్ళకి ఇంకా నేను సపోర్ట్ ఇస్తున్నా. అంటే నాలాంటి వాళ్ళు నాకు దొరికారు ఇంకా కొంతమంది. సో వాళ్ళంటే మేము కూడా స్టార్ట్ చేస్తాం బ్రీడింగ్ సెటప్, మేము కూడా పెట్టుకుంటాము అంటారు. కాకపోతే ఏంటంటే ఇది నువ్వు అనుకోవచ్చు, అన్న ఇప్పుడు నువ్వు హాబీ అన్నావు, ఇన్నిగానం సెర్చ్ చేసేసినావు, ఇక్కడెక్కడ చూస్తే సేల్ పోస్ట్ పెడుతున్నావు, ఎట్లా అన్నా అని అడగచ్చు. సో నేనైతే దానికి ఒక ఆన్సర్ చెప్పగలనండి. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే డబ్బులు కూడా కావాలండి. డబ్బులు లేకుండా మనము వీటిని మెయింటైన్ చేయడం అంటే కష్టం. అంటే మనకు పెంచుకోవాలని సరదాగా ఉండొచ్చు, కానీ డబ్బులు లేకపోవడం వల్ల ఇవన్నీ పెంచలేము. సో నేనేమంటున్నా అంటే, హాబీని ముందుకు తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలంటే ఒకటి ఇంట్లో నుండి తీసుకోవాలి, మన పాకెట్లో నుంచైనా పెట్టాలి. సో అలా జరగకుండా ఉండడం కోసమే చిన్నపాటి సేల్స్ అనమాట. సో